ఈయనకు సినిమా అవసరమా అసలు ఎందుకు తీసిన సినిమా అంటారు సో మీరేం చెప్తారు దానికి ఒక మనిషికి ఒక పని అవసరం నాకు ఆ పనే సినిమా అవసరం అంతే అంటే ఇన్ని రోజులు యూట్యూబ్లో వీడియోలు చేసిండ్రు కదా సో సడన్గా సినిమా తీయాలని ఎందుకు అనిపించింది మీకు ఎదగాలి కదన్నా స్టెప్ బై స్టెప్ అట్లా ఆలోచించి సినిమా చేయాలని వచ్చాను కుదరక యూట్యూబ్ వీడియోలు చేశాను ఎదగాలి కదా యూట్యూబ్లోనే ఉండలేం కదా యూట్యూబ్లో 1 మిలియన్ ఉన్నారు ఫేస్బుక్లో 1 మిలియన్ ఉన్నారు అట్లా 25 lakhs ఉన్నారు నా ఫాలోవర్స్ అన్నీ కలిపి మరి ఇంకా అక్కడే ఉండలేం కదా స్టెప్ బై స్టెప్ ఎదగాలి సో 70 MML చేయాలనే వచ్చాను సినిమా చేయాలనే వచ్చాను కుదరక అవి చేశాను వాటిలో కొంచెం జనాలు సంపాదించుకున్నాను అండ్ ఇప్పుడు సినిమా చేశాను August 2 రిలీజ్ లారీ చాప్టర్ 1 అయితే యూట్యూబ్లోనే వీడియోలు చేసుకోవాలంటే బొచ్చాడు మస్తు కంటెంట్లు ఉంటాయి కదా మరి మీరు ఓన్లీ అడల్ట్ కంటెంట్ని ఎంచుకోవడానికి కారణం ఏంది అంటే చాలా మంది నన్ను ఇప్పుడు యూట్యూబ్ అంటే ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా అందరు చూస్తారు ఇవాళ రేపు ఫోన్లో సో మరి ఆ ఫోన్లో ఓపెన్ చేసి ఇప్పుడు మీ వీడియోలు వస్తాయి మన రేపటి తరానికి ఏం నేర్చుకోవాలి మీ వీడియోలు చూసి ఏం చేసి ఏం లేదు ఇప్పుడు అడల్ట్ ఏం లేదు ఫోన్ యాక్సెస్ ఉంది ప్రతి ఒక్కరికి అన్ని తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేరే దేశాలకు వెళ్తున్నాం అన్నీ ఉన్నాయి అండ్ నా వీడియోలో చూస్తారని నేను అనుకోను అండ్ ఆల్సో అందులో తప్పు ఏం లేవు నేను చేసిన వీడియోకి ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అది అడల్ట్ అంటే అబ్జెక్టివ్ విశేషణం అంటే విచక్షణ తెలిసిన వాళ్ళు చూసేది అవి కూడా కొన్నే ఉన్నాయి అన్నీ లేవు అండ్ నేను కొన్ని హెల్పింగ్ వీడియోస్ చేశాను వాటి గురించి మాట్లాడరు అండ్ కొంతమంది ఇప్పుడు బీడీలు తాగడం అలా ఉంటారు అబ్బాయిలు వాళ్ళపైన ప్రాంక్ చేయడము ఒక అబ్బాయి రోజు బీర్ తాగుతాడు సిఏకి ఫెయిల్ అయ్యాడని అతన్ని మాన్పించాను నేను ఇట్లా కొంచెం చేశాను నేను హెల్పింగ్ వీడియోస్ అవి ఇవి ఈ ట్రేడ్లోనే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఉంటాయి 4-5 వీడియోస్కి తమ్నెల్స్ అలా పెట్టడం వల్ల బ్యాడ్ నేమ్ వచ్చింది తప్ప నథింగ్ రాంగ్ అండ్ అవి తప్పేం లేదు అండ్ ఆ వీడియోలు పోరాలకు వెళ్ళవు 18+ వాళ్ళకి వెళ్తాయి 18+ జీమెయిల్ అకౌంట్లో మనం డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాం కదా జీమెయిల్ అంటే గూగుల్ అంటే యూట్యూబ్ గూగుల్ రెండు ఒకే కంపెనీ మనం జీమెయిల్ క్రియేట్ చేసేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమే పెద్దవాళ్ళకే వెళ్తాయి ఆ వీడియోస్ అండ్ ఆల్సో మేము అప్లోడ్ చేసేటప్పుడు కూడా ఈజ్ ఇట్ ఫర్ కిడ్స్ ఆర్ ఫర్ ఆల్ పీపుల్ అని ఉంటుంది మనం అట్లా పెద్దవాళ్ళకనే అప్లోడ్ చేస్తాం అంటే ఇప్పుడు సరే అదంటే అడల్ట్ కంటెంట్ ఓకే 18+ వాళ్ళకే పోతాయి మరి ఇప్పుడు మీరు చేసిన సినిమాలకి ఇట్లా బాగా అవే ఉన్నాయని ఎక్కువ అంటున్నారు కదా కమర్షియల్ ఫీల్డ్ కాబట్టి సినిమాలో అండ్ ఫ్యామిలీ కథా చిత్రం ఫ్యామిలీ అంటే ఆబ్వియస్గా పెళ్ళి అవుతుంది ఇద్దరి మధ్య సఖ్యత పండాలంటే కొన్ని సీన్లు చూపించాలి క్రిటికల్గా లేదంటే మళ్ళీ క్రిటిక్స్ అడుగుతారు లేదంటే జనాలకు అర్థం కాదు కొన్ని చూపించాలి అండ్ కమర్షియల్గా సినిమాను ఆడాలి అంటే కొన్ని లెక్కలు ఉంటాయి ఆ తరహాలో రాసిన కథ ఆ కథలో భాగంగా కుటుంబ కథా చిత్రం ఫ్యామిలీ సెంటిమెంట్ లవ్ ఎమోషన్ భార్యాభర్తల మధ్య ఉన్న సఖ్యత అవి చూపించడం కోసం కొన్ని చూపించాం అవి లిప్ కిస్లు అవే మీరు అడిగేది అవి ఉన్నాయి అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ నథింగ్ పాట గిట వచ్చింది కదా చాలా మంది దాని గురించి మాట్లాడుతారు ఆ పాటలో మొత్తము అడల్ట్ కంటెంట్ ఉన్నది ఇప్పుడు పిల్లలతో కలిసిపోయి సినిమా చూస్తే మేము అట్లా సినిమాలో ఎట్లా చూపియాలి పిల్లలకి అంటారు అట్లా ఏం లేదన్నది బాగుంది అండ్ ఇప్పుడు లిప్ కిస్ల గురించి మాట్లాడుకుంటే ప్రేమను ఎక్స్ప్రెస్ చేసేది లవ్ ద్వారానే ప్రేమ ద్వారా కిస్ ద్వారానే ఉదాహరణ లేదా ఒక మంచి ఏదైనా సాయం చేసి చేయొచ్చు ఒకరికొకరు బట్ ఇద్దరి మధ్య నిజంగా ప్రేమ బాండ్ పండాలంటే అది కిస్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తారు అది చాలా మంది తెలియదు కిస్ అనేది భూత్ అనుకుంటారు సో వాళ్ళిద్దరి మధ్య కథలో చూపించాలి కాబట్టి వాళ్ళిద్దరికి కిస్ చూపించాం అది అంటారు అవును మంచిదే యాజ్ పర్ ఒక ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక ఆడమగ మధ్య బాగా భార్యాభర్త లవర్స్ ఇటువంటి బాండ్ మధ్య నేను చెప్పేది ప్రేమ చూపించాలంటే కిస్ బెస్ట్ ఎక్స్ప్రెషన్ అంతకన్నా ఇంకేం చూపించలేం లేదా ఇంకా చిన్న థింగ్స్ ఉంటాయి ఆరోగ్యం బాగాలేనప్పుడు పక్కన ఉండడం టాబ్లెట్స్ ఇవ్వడం ఇవన్నీ థింగ్స్ బట్ మేము కమర్షియల్గా ఉండాలి కాబట్టి మేము అలా చూపించాం అండ్ నథింగ్ రాంగ్ అబౌట్ దాన్ని మీరు తప్పంటే అది మీ విఘ్నతకు వదిలేస్తాం అంతే అండ్ ఫ్యామిలీస్ వెళ్ళి చూడాలంటే ఇది ఏ సర్టిఫికేట్ సినిమా ఆల్రెడీ ఏ సర్టిఫికేట్ అని సెన్సారే ఇచ్చింది 44,000 డబ్బులు కడితే వాళ్ళు ట్యాక్స్ తీసుకొని వాళ్ళు మనకు సినిమా చేసి వాళ్ళు చేశారు సర్టిఫై చేశారు అండ్ ఆ సర్టిఫై చేసిన సినిమాని మేము బుక్ మై షోలో పెడతాం థియేటర్లో పెడతాం నచ్చిన వాళ్ళు చూస్తారు నచ్చిన వాళ్ళు చూడరు బట్ బొమ్మ అయితే బాగుంది కుటుంబ కథా చిత్రం చిన్నపిల్లలతో వెళ్ళి చూడొచ్చు అంత వల్గర్ ఏం లేదు ఇట్స్ బేసిక్ థింగ్ అండ్ అది మీ విఘ్నత మీ ఇష్టం అది అండ్ ఆల్సో లారీ డ్రైవర్ యొక్క మాట తీరు కొంచెం రఫ్గా ఉంటుంది డైలాగుల్లో కొంచెం బూతులు ఉంటాయి బూతులు అంటే నార్మల్ డైలాగ్ మనం ఇన్స్టాగ్రామ్లో మాట్లాడేటే నార్మల్ మన డైలీ లైఫ్ లో ఎట్లా మాట్లాడే అయ్యే ఉంటాయి సినిమా మొత్తం ఏదో నటించినట్టు కాకుండా న్యాచురల్గా ఉంటుంది మన నిజ జీవితంలో ఎట్లుంటాం అట్లుంటది అందుకు కొంచెం ఆ పదాలు తీసేయండి యూ సర్టిఫికేట్ ఇస్తాం కంప్లీట్ యూ సర్టిఫికేట్ తీసేస్తే ఆ ఫీల్ పోతుంది ఆ తరహా సినిమా కాదనిపిస్తుంది ఆడియన్కి వన్స్ ప్రతిసారి బీ పని వస్తే అందుకు అట్లా వద్దని మేము పెట్టాము అండ్ నథింగ్ రాంగ్ చాలా బాగుంది వీ డోంట్ ఫీల్ రిగ్రెట్ అనమాట హ్యాపీ బాగుంది చాలా బాగా వచ్చింది అండ్ అప్రిషియేషన్ వస్తుంది ఐఎమ్ వెరీ హ్యాపీ ఇంటెన్షనల్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు బ్యాడ్ అదేదో ఉంది అదేదో అంటే కావాలని చేస్తారంటారా మీరు కూడా అందుకే అడిగారేమో ఎవరు చెప్పారు మీకు అలా అన్నారని ఎవరు చెప్పారని కాదు నార్మల్గా మనం డైలీగా మేము చూస్తూనే ఉన్నాం అంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు ట్రెండింగ్ లా మీదే ఉన్నది ఎక్కడ చూసినా మీరే కనిపిస్తుంది అలా ఎవరు చూసినా అట్లనే మాట్లాడు సినిమా ప్రమోషన్ కోసం వెళ్తున్న తరహాలో ఆ మాటలు అలా మాట్లాడుతున్నారు లేకపోతే మిమ్మల్ని ముంగట్ కొనియకుండా వెనక గుంజనికి ఇట్లా అంటారా అదేం లేదన్నా సినిమా ప్రమోషన్లో భాగంగా నేను ప్రతి ఛానల్ విజిట్ చేస్తున్నాను వాళ్ళు
కొంచెం కాంట్రవర్సీగా మాట్లాడితే వ్యూస్ వస్తాయనే తపనలో అలా మాట్లాడుతున్నారని నేను గ్రహిస్తున్నా. అయితే ఇప్పుడు మీ సినిమా పేరు విషయానికి వస్తే లారీ చాప్టర్ 1, అసలు లారీ అని పేరు ఎంచుకోవడానికి కారణం ఏంది? లేకపోతే మీకు ఏమన్నా లారీకి సంబంధించి మీ ఫ్యామిలీ ఎవరన్నా లారీ నడిపే వాళ్ళు ఉన్నారా? సినిమా పేరు హంటర్ అనుకున్నా నేను మొదటగా. హంటర్ అనుకుంటే వేటగాడ అని అర్థం. ఉదాహరణ, ఏం ఉపయోగం, దేని వేట చేస్తాడు, ఏంటి మ్యాటర్, లాజిక్ లెస్ అవుతుంది అండ్ మోర్ హీరోయిక్ అవుతుంది అండ్ కథ లేకుండా రుద్దినట్టు అవుతుంది అని నేను ఆలోచించి, వద్దు ఏదైనా పర్పస్ ఉండాలి, హీరోకి పని ఉండాలి అని ఆలోచించి ఆ తరహాలో దేశ భద్రతకు సంబంధించింది కుటుంబ కథా చిత్రం. లారీలో ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ చుట్టూ కొన్ని గ్యాంగులు, లారీ హీరోకి సంబంధం ఏంటి, హీరో అసలు డ్రైవరా, మెకానికా, దొంగ, పోలీసా, డబుల్ యాక్షనా, హీరో ఫాదర్ ఏంటి, హీరో మదర్ ఏంటి, హీరో చెల్లికి ఏంటి సంబంధం, అండ్ హీరోయిన్ ఏంటి, ఇట్లా అల్లుకున్న కథ. అంతే, నేను లారీ డ్రైవర్ కాదు అండ్ లారీ ప్రాబ్లమ్స్ ఏం చెప్పట్లేదు. ఒక లారీ చుట్టూ జరిగే కథ, లారీలో ప్రోడక్ట్ ఉంటుంది అట్లా. అంటే ఇప్పుడు లారీ డ్రైవర్లు ఉంటారు కదా, వాళ్ళకి చాలా కష్టాలు ఉంటాయి. అట్లా చెప్పిన కథ కాదు, అట్లేం కాదు, అట్లా చెప్పిన కథ కాదు. నా సినిమాలో ఒక వ్యక్తికి జస్ట్ డ్రైవింగ్ వచ్చు, ఆ డ్రైవింగ్తో లారీ తోలాల్సి వస్తుంది, తోలుతాడు అంతే. అంతేగాని ఏదో లారీ డ్రైవర్ వాళ్ళ కష్టాలు వాళ్ళని ఉద్ధరిస్తాడు, అది కాదు నా సినిమా సంబంధించింది. అయితే ఈ సినిమా ఇండస్ట్రీలకు రావాలంటే అంటే చాలా కష్టం. మనకు తెలిసినంత వరకు ఇట్లా చిన్న ఖాళీ జూనియర్ ఆర్టిస్ట్ కావాలంటేనే చాలా కష్టం ఉంటుంది. సో మరి అట్లాంటిది ఎట్లాంటి ధైర్యం లేకుండా మీరు ఏకంగా సినిమానే తీసారు, ఏ ధైర్యంతో తీసిరు అసలు? ధైర్యం ఎందుకన్నా పని చేసుకుంటూ వెళ్ళడమే రోజు. ఇప్పుడు సినిమా అనేది కూడా, ఇప్పుడు నేను ఒక స్టార్ హీరో అవ్వాలని ఉంది నాకు తపన. ఉదాహరణ, ఒకే రోజు అవ్వం. ఫస్ట్ యూట్యూబ్ మొదలు పెట్టాను 4 సంవత్సరాల క్రితం. యూట్యూబ్లో కొంచెం ఫేమ్ తెచ్చుకున్నా. 16 నెలల క్రితం ఈ సినిమా మొదలు పెట్టా. రేపు August 2 రిలీజ్ అయిపోద్ది. అది అయిపోతే నాకు నెల రెస్ట్, ఇంకో సినిమా మొదలు పెడతా, రెండో సినిమా. ఇది ఇప్పుడు ఈ సినిమా కూడా హిట్ అయింది, హిట్ కాబట్టి ఇంకోటి తీస్తా. స్టెప్ బై స్టెప్ తపన, ఎదగాలి, చేయాలి అని ధైర్యం ఏమి లేదు. దీనికే సీక్వెల్ లేకపోతే వేరే సినిమా, అది లవ్ స్టోరీ. రెండోది ఈ లారీ చాప్టర్ 1 అని పెట్టారు కదా, మరి సీక్వెల్ లేదంటారు, వేరే సినిమా తీస్తుంటారు. మరి దీనికి పార్ట్ 2, 3 ఉంది. బడ్జెట్లు పెంచాలి, బాగా చేయాలి, ఇంకా క్వాలిటీగా చేయాలి. ఆ బడ్జెట్లు వస్తే చేస్తాను. అండ్ దీని రిజల్ట్ బట్టి ఆలోచించాలి, 2 తీయాలా, ఇంకా కొంచెం టైం తీసుకొని చేయాలని. బాగుంటుంది తప్పకుండా. డబ్బులు కావాలి కదా తీయడం అంటే. ఇప్పుడు నాకు తీయడం నేర్చుకున్నా, రిలీజ్ చేయడం నేర్చుకోలేదు, ఆ వ్యవస్థ నాకు ఆడలేదు. ఇది కనుక పెద్దవాళ్ళు మంచి వాళ్ళు రిలీజ్ చేస్తే గట్టిగా వస్తాయి డబ్బులు. బట్ ఇంకా నేను ఓన్ రిలీజ్ వెళ్తున్నాను, ఏరియా వైజ్ కొంటున్నారు. నేను ఆశించినంత రిటర్న్స్ రావట్లేదు. రిటర్న్స్ ఎక్కువ వస్తాయి, బొమ్మ బాగుంది. ఇప్పుడు అమ్ముకునే సత్తా ఉండాలి కదా, పరిచయాలు ఉండాలి. అది నేను మొదటోని కాబట్టి ఇట్ టేక్స్ టైం, బట్ ఇట్స్ గోయింగ్ వెల్. నాకున్న నాలెడ్జ్ ప్రకారం పోతుంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఇది కాకుండా రెండో కథ వేరేది మొదలు పెడుతున్నాం. ఇప్పుడు మొన్న రీసెంట్గా భారతీయ 2 సినిమా వచ్చింది. అవునవును. అంత పెద్ద కమల్ హాసన్ నటించినప్పుడు భారతీయ 2 సినిమానే అటర్ ఫ్లాప్ అయిపోయింది, మనకందరికీ కూడా తెలుసు. సో మరి మీరు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కొత్త సినిమాతో ఇంకో సీక్వెల్ తీస్తా అంటారు కదా, లేకపోతే వేరే సినిమా, సో మరి ఎట్లా? ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం చేయకుండా ఉండలేం, పని అయితే చేయాలి. సో పని చేసాం ఖచ్చితంగా. మొదటి ప్రయత్నం మాది. అండ్ వాళ్ళ కారణాలు, రకరకాల కారణాలు అయి ఉండొచ్చు వాళ్ళ దానికి సంబంధించింది. మాది మటుకు పక్కా హిట్ అవుతుందని గట్టిగా కోరుకుంటున్నా. అండ్ పని చేసాం, కష్టపడ్డాం. దాని ఉదాహరణ ఈ పోస్టర్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? పోస్టర్ ఎట్లా చూసినా మనకు మంచిగానే అనిపిస్తుంది. పోస్టర్ ఎట్లా చూసినా ఎట్లుంటుంది, ఆ మనిషి, ఆ డిజైన్, ఆ షార్ట్ తీస్తే అనిపిస్తుంది. ఇప్పుడు ఆ షార్ట్ డిజైన్ చేయాలి, ఏ యాంగిల్లో పెడితే బాగుంటుందని. ఆ యాంగిల్లో నేను డిజైన్ అనుకున్నా, ఆ కలర్ ప్యాలెట్ నేను అనుకున్నా, ఇవన్నీ నేను అనుకున్నా కాబట్టి నా డెసిషన్ బాగుంది, అప్రిషియేట్ చేస్తున్నారు. పాటలు కూడా అలానే నా డెసిషనే, సినిమా కూడా నా డెసిషనే. ఆ 2 హిట్ అయినాయి, పాటలు, పోస్టర్లు. సో అది కూడా హిట్ అవుతుందని ఆశిస్తున్నా. సినిమా మొత్తం మీద మీరు డైరెక్షన్ మీరే చేసిన అన్నారు, మ్యూజిక్ మీరే చేసిన అన్నారు, రాస్కం మీరే, మొత్తం అంతా మీరే. సో మరి ఇందాక మీరే అన్నారు కదా, ఇప్పుడు చాలా కష్టాలు ఉంటాయి ఇంట్లోకి రానికి, మరి వేరే వాళ్ళకి ఎవరికైనా ఛాన్స్ ఇవ్వచ్చు కదా, అన్నీ మీరే ఎందుకు చేసారు? వాళ్ళ వల్ల ఎలా అవుతుందంటే, కొత్త వాళ్ళని అడిగితే, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ వాళ్ళు అడిగితే వాళ్ళ డబ్బులు మనం భరించలేకపోతున్నాం. ఆల్రెడీ చేసిన డైరెక్టర్ తీసుకుందాం, కొత్త వాళ్ళని తీసుకుంటే వాళ్ళకి అనుభవం లేదు, చెప్పి ఓపికలు నశించిపోయినాయి. మనం చెప్పి ఇప్పుడు చెప్పి అంత చేపించుకోవడానికి మనం చేసుకుంటే మేలు కదా, మీకు అర్థమవుతుందా? అండ్ ఆల్సో మనీ నాది పెడుతున్నా. ఇంకోటి, ముందు నాది ఒక సినిమా ఆగిపోయింది, ఆ అనుభవంతో కూడా నాకు ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు వేరే వాళ్ళతో, ఇంతే తప్ప. నాకు ఇంకోటి ఏంటంటే, ఈ సినిమా 7 నుంచి 14 కోట్లు ఈ సినిమా చేయాలంటే, పూర్తిగా బడ్జెట్ ఎక్కువ అవుతుంది ఈ సినిమా చేయాలంటే. ఫైట్స్, రౌడీలు, లొకేషన్స్, తర్వాత లారీ కొన్నా ఈ సినిమా కోసం. లారీ అని ఒక లారీ కొన్నా, మీరే సొంతంగా కొన్నా, సెకండ్ హ్యాండ్ లారీ కొన్నా, ఉంది లారీ యార్డ్లో. సో లారీ కొన్నా సినిమా కోసం. తర్వాత హీరోయిన్కి యాక్సిడెంట్ అయింది, నాకు ఇంజురీ అయింది, 16 నెలలు కష్టపడి తీసా. వానలు, ఐటమ్ సాంగ్ వర్షం పడి ఆగిపోయింది, ఇట్లా చాలా థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటికీ ప్రాబ్లమ్స్ అన్ని చేసుకోవాలంటే ఒకనే చేసుకోవాలి. ఇప్పుడు వేరే వాళ్ళని పెట్టుకోవచ్చు, బడ్జెట్ ఎక్కువ అవుతుంది. అక్కడ యాక్టింగ్ చేస్తూ, ఇక్కడ వీళ్ళందరినీ మెయింటైన్ చేస్తూ, సో అన్నీ మీరే కదా, ఎట్లా? మొదటగా చేసుకోవాలి కదా, నాకు కష్టపడాలి, తప్పులేదు, కష్టపడాలి, మొదట చేసుకోవాలి. అండ్ నాకున్న స్పేస్ ఏంటంటే, బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ నేనే కాబట్టి అంత నా ఇష్ట ప్రకారం జరిగింది, నా కంట్రోల్లో జరిగింది కాబట్టి సినిమా ఆగలేదు.